వెజ్‌తో చాలా రకాల బిర్యానీలైతే మనం చేస్తాం కదా! ఈ వెజ్ బిర్యానీస్‌లో మనకి ఎక్కువగా తెలిసింది వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ ఒకటే. సో, పనసకాయతో బిర్యానీ చేద్దామనేసి నేను ఇక్కడ మాకు లోకల్‌గా ఇండియన్ స్టోర్‌లో పనసకాయ ముక్క దొరుకుతుంటే ఇదైతే తీసుకొచ్చాననమాట. ఇలా మనకి పీసెస్ లాగా కట్ చేసి కవర్‌తో మొత్తం ర్యాప్ చేసేసి అయితే అమ్ముతున్నారు. దీనికైతే పచ్చి పనసకాయ ముక్కనే తీసుకోవాలి. మనకి పండుది తీసుకుంటే లోపల మనకి పనస తొనలన్నీ కూడా కొంచెం తీయగా ఉంటది కాబట్టి బిర్యానీ అంతా కూడా కొంచెం స్వీట్ అయిపోద్దనమాట. పచ్చి ముక్క అయితేనే బావుంటుంది. నాకు ఇక్కడ కొంచెం ఇది లైట్‌గా పండిందనమాట. మరీ పచ్చిదేం కాదు. సర్లే ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకొచ్చాను. దీన్ని కట్ చేయడానికైతే కంపల్సరీ హ్యాండ్స్‌కి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయాలి. పైన తోలంతా కూడా, లేకపోతే మనకి మొత్తం దురదలాగా వచ్చేస్తదనమాట. సో, నేనైతే ఇక్కడ ఒక పెద్దది నైఫ్ అది తీసుకొని మొత్తం పైన తోలు లేయర్ అంతా కూడా అయితే కట్ చేస్తున్నాను. దీనికి మనం లోపల తొనలు ఫామ్ అవ్వని పనసకాయనైతే తీసుకోవాలి. అలా అయితేనే మనకి రా టేస్ట్ ఉండకుండా ఉంటుంది. ఇంకా పండుదైతే మనకి తీపి టేస్ట్ వస్తుందనమాట. మనకి ఇది అచ్చం కూడా సేమ్ చికెన్ బిర్యానీ టేస్టే వస్తుందనమాట ఈ పనసకాయ బిర్యానీ. సో, ఇక్కడైతే నేను ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్‌కి అయితే కట్ చేసుకుంటున్నాను. వీటిని మరీ చిన్నగా పీసెస్‌గా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కల్ని మనం కంపల్సరీ బాయిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చూడడానికి కూడా పీసెస్ చికెన్ పీసెస్ లానే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం వెజ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదా కొన్ని రోజులు మనం నాన్ వెజ్ తినం కదా, అలాంటి రోజుల్లో ఈ పనసకాయ బిర్యానీ లాంటిది అయితే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, నేను తీసుకున్న దానిలో కొంచెం తొనలు అయితే ఫామ్ అయిపోయాయి కొంచెం. మీరైతే తీసుకునేటప్పుడు మరి పచ్చిగా ఉన్న పనసకాయనైతే తీసుకోవాలి. అంటే కొంచెం చిన్న సైజులోవి తీసుకుంటే మనకి కొంచెం పచ్చిగా ఉంటాయి. కొంచెం బాగా పెద్దగా ఉన్నవైతే మనకి తొనలు అవి కూడా ఫామ్ అయిపోయి కొంచెం తీయగా ఉంటుందన్నమాట. ఇది నాకు మీడియం తీయగా ఉంది. మరీ అంత తీయగా లేదు. సో, నేను అందుకే లోపల ఉన్న తొనలన్నిటిని తీసేస్తున్నాను, మరీ తీపి అయిపోద్దని. ఓన్లీ ఉన్న ఆ పైన ఉన్న పీసెస్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా అంతంత పీసెస్ అయితే కట్ చేసుకుని బౌల్లో వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ నేను ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తానన్నమాట. దీన్ని డైరెక్ట్గా అయితే మనం కుక్ చేయలేము, బాయిల్ చేసే కుక్ చేసుకోవాలి. అందుకైతే ముందైతే పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకు పక్కన పనసకాయ ముక్కలన్నీ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంతలో నేను కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా. ఇంకా కావాల్సిన బాస్మతి రైస్ కూడా అయితే నానబెట్టేస్తున్నాను అనమాట. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే బాస్మతి రైస్ పొలుకుగా వస్తుంది. ఇంకా మనకి గింజ సైజు కూడా పొడుగ్గా ఉంటుందన్నమాట ఉడికాక. సో, అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే బియ్యాన్ని నానబెట్టేసేసుకోవాలి. నేను తీసుకున్న పనస ముక్కలకి సరిపడా ఎన్ని గ్లాసులు బియ్యం కావాలో అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నానబెట్టేసేస్తాను. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయ్యాయా లేదా అని నేను ఒక చాకుతో అయితే కట్ చేసి చూస్తున్నాను. మనకి లోపలికి చాకు గుచ్చుకుంటే అవి మనకి మెత్తగా ఉడికినట్టు. మరీ ఓవర్గా కుక్ అవ్వవసరం లేదు. ఎందుకంటే మనం నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్లో దీన్ని ఎలాగో కుక్ చేస్తాం కాబట్టి మనకు ఒక 85% దాకా కుక్ అయితే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా ఏమీ అవసరం లేదు. నేను ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే వాడుతున్నాను అనమాట. ఇలా హండీ లాగా ఉన్నది తీసుకుంటే మనకి బిర్యానీ అన్నీ కూడా లేయర్
లేయర్స్గా వేసినప్పుడు మనకి మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం చాలా నీట్గా దమ్ అవుతుందన్నమాట. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం నేనైతే ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. ఫస్ట్ హండీలో అయితే నెయ్యి యాడ్ చేసేసుకుని నెక్స్ట్ జీలకర్ర ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేస్తాను. దాని తర్వాత ఒక్కొక్కటిగా ఇంకా నేను కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు రైస్ని సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసేసుకుని దానిలో మసాలా దినుసులు మనం ఎలాగా చికెన్ దమ్ బిర్యానీకి రైస్ ఎలా బాయిల్ చేసుకుంటామో ఒక 70% కుక్ అయ్యాక మనం పైన లేయర్స్గా వేసుకుంటాము. సేమ్ అదే ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. వాటర్లో గరం మసాలా దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, మనం కావాలంటే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్లోనే. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని రైస్ని మనం ఒక 70% కుక్ చేసేసుకుని లేయర్స్గా అయితే వేసుకుంటాం కదా, అదే ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇందులో మనకి టొమాటోస్ ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలన్నమాట. బాగా మగ్గాక దీనిలో నెక్స్ట్ ఇంకా పనసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా, రైస్కి సపరేట్గా దీనికి సపరేట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో దీంట్లో కావాల్సిన కొత్తిమీర, పుదీనా అంతా కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా బాయిల్ అయిన పనసకాయ ముక్కల్ని వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసి ఆ పీసెస్ని అయితే దీనిలో యాడ్ చేస్తానన్నమాట. దీన్ని మసాలా గ్రేవీ కర్రీ లాగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ముక్కలకు సరిపడినంత కారం, ధనియాల పౌడరు, ఉప్పు, ఇంకా పెరుగు అన్నీ కూడా ఇప్పుడే దీంట్లో పనసకాయ ముక్కల్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇది మనకి గ్రేవీ కర్రీ లాగా తయారయ్యాక అప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, 70% రైస్, అది పైన లేయర్గా అయితే వేస్తానన్నమాట దమ్ అవ్వడానికి. ఇప్పుడు దీంట్లో నేను కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసి లాస్ట్లో పెరుగు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. మసాలాలన్నీ కూడా మనకి పనసకాయ ముక్కలకి బాగా పట్టాలి. అప్పటి వరకు మనం బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఇంకా పనసకాయ కర్రీ లాగా మంచిగా మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి. నెక్స్ట్ ఇంకా నేను అడుగు మందంగా ఉన్న పెనం అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే వాడుతున్నాను. అదైతే బాగా థిక్గా ఉంటుంది కదా బాటమ్. దాన్ని ఫస్ట్ హైలో పెట్టేసుకుని దాన్ని బాగా వేడవనివ్వాలి. దాని తర్వాత దాన్ని సిమ్లోకి మార్చుకుని అప్పుడు ఈ బిర్యానీ హండీ ఉంటుంది కదా, ఇది దాని మీద పెట్టేసేసుకుని పైన ఇప్పుడు ఈ రైస్ని లేయర్స్గా అయితే వేస్తానన్నమాట. దీన్ని మనం సిమ్లోనే
ఒక 30-35 మినిట్స్ అలా వదిలేసేయాలి, దమ్ అవుతుందనమాట. అప్పుడే మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది, మసాలా అంతా కూడా మనకి రైస్ అంతటికి కూడా పడుతుందనమాట. ఇప్పుడు నేను 70% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్గా అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా 80% కుక్ అయిన రైస్, దాని తర్వాత 90% కుక్ అయిన రైస్ లాస్ట్ లేయర్గా అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్నిటిని ఇలా స్ట్రెయిన్ చేసేసి చిల్లులు గరిటతో లేయర్స్గా అయితే వేసుకుంటున్నాను అనమాట. నేను మొత్తం పనసకాయ గ్రేవీ అంతా కూడా మొత్తం కిందే ఉంచేసాను, 2-3 లేయర్స్గా అయితే వేయట్లేదు. కర్రీ మొత్తాన్ని కిందే ఉంచేసి రైస్ మొత్తాన్ని అయితే పైన యాడ్ చేసుకుంటున్నాను. మనకి మొత్తం కుక్ అయిపోయాక లాస్ట్లో ఇంకా కింద నుంచి పైకి మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటే మసాలా మొత్తం రైస్ మొత్తానికి కూడా పడుతుందనమాట. నేను ఇలా వాటర్ని సపరేట్గా ఒక్కొక్క గరిటె యాడ్ చేసుకోకుండా ఇలా స్ట్రైనర్లో వేసేసాను. మనకి రైస్ అంతా కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఇలా స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు దీన్ని అయితే పైన యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం నీట్గా మనం ఇలా పరిచేసేసుకుని పైన మూత పెట్టేసేసుకొని మంచిగా దీన్ని దమ్ అవ్వనివ్వాలి. మీకు పైన వేపర్ బయటకి పోకుండా నీట్గా దమ్ అవ్వాలి అంటే పైన సిల్వర్ ఫాయిల్ పెట్టుకుని దమ్ చేసుకోవచ్చు, లేదంటే పేపర్ నాప్కిన్ని కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కలర్ రావటం కోసం పాలల్లో పసుపు యాడ్ చేసి పైన అయితే వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ అంతా కూడా మనకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ మీరు స్కిప్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎలాగో మనం మసాలాలన్నీ కూడా కింద నుంచి పైకి కలిపేసినప్పుడు ఆ మసాలాలకు ఉన్న కలర్ అంతా కూడా మనకి రైస్కి ఎలాగో పడుతుంది. సో ఇదేమంత ఇంపార్టెంట్ స్టెప్ కాదు, సో దాన్ని స్కిప్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా నాకు మిగిలిపోయిన పుదీనా, కొత్తిమీర, కట్ చేసిన లీవ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయితే పైన యాడ్ చేసుకుంటున్నాను. పైన మనము క్యారమల్ ఆనియన్స్, అదే మనం ఆనియన్స్ని బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా తీయగా రైస్తో పాటు తింటుంటే బాగుంటుంది అనమాట, బ్రౌన్ ఆనియన్స్. నేను ఇక్కడైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ పైన పేపర్ టవల్ పెట్టేసి మూత పెట్టేసేసాను. పేపర్ టవల్ ఎందుకు పెట్టానంటే మూత లిడ్ టైట్గా ఉంటుంది, ఇంకా మనకి లిడ్కి పైన హోల్ ఉంది కదా, దాని నుంచి వేపర్ బయటికి వెళ్ళిపోకుండా లోపలే మనకి బాగా దమ్ అవ్వటానికి నేనైతే పేపర్ టవల్ అయితే పెట్టేశాను. అలా పెట్టేసి దాన్ని ఒక 35 మినిట్స్ అయితే బాగా లో ఫ్లేమ్లో పక్కన పెట్టేసేసాను అనమాట. ఇప్పుడు మొత్తం కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. నేను కింద నుంచి పైకి ఒకసారి మొత్తం కూడా టర్న్ చేస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఈ పనసకాయ దమ్ బిర్యానీ. వెజ్ ఆప్షన్లో ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఎప్పుడు కూడా రెగ్యులర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ, పన్నీర్ దమ్ బిర్యానీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. మీకు పచ్చి పనసకాయ ముక్కలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను, బాయ్.